వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి కందుల హార్వెస్ట్ ప్లస్ దాన్ని ప్రాసెస్ చేసే విధానం అన్నమాట. కందులు మనం సెప్టెంబర్ స్టార్టింగ్లో అలా వేసాము. సో ఇప్పుడు వాటిని హార్వెస్ట్ చేసి ఒక 15 days మొత్తం చెట్లన్నీ కింద నుంచి కట్ చేసుకుంటూ రావాలన్నమాట. కట్ చేసి ఇలా కట్టలు కట్టి పెడతారు. ఆ కట్టలు మళ్ళీ ఒక 15 days ఎండకు మొత్తం ఆరాక కంప్లీట్గా డ్రై అయ్యాక అప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో వాళ్ళకి 1 day పట్టింది ఇద్దరు కలిసి దాన్ని కంప్లీట్గా హార్వెస్ట్ చేసి ఇలా కట్టలు కట్టి ఒక చోట కుప్ప వేసి ఉంచడానికి. ఇలా ఒక 3 కుప్పలు చేసి వాళ్ళు అలా వేశారనమాట. సో ఇప్పుడు మొత్తం ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది ఆ కందులు వేసింది. ఏదైతే ఈ 15 days టైం పీరియడ్ ఇచ్చామో ఆ 15 daysలో కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ప్రాసెస్ చేయాలి. క్లీన్గా ఒక మ్యాట్ వేసేసి దాని మీద ఒక స్టాండ్ తీసుకొచ్చి వేసి, పాతకాలంలో అయితే ఎడ్ల బండని పెట్టి దాని మీద కొట్టేవాళ్ళంట. ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి స్టాండ్ తీసుకొచ్చి ఒకటి పెట్టి దాని మీద ఆ కట్టలు ఓపెన్ చేసి కొద్దిగా తీసుకొని ఇలా కొడుతూ ఉంటే ఏవైతే కంప్లీట్గా డ్రై అయిపోయాయో కందులు అవైతే అక్కడే పగిలి రాలిపోయి కింద పడతాయి. కొన్ని ఏమన్నా పచ్చి ఉన్న కాయలు అవి కాయల్లానే పడిపోతాయి. ఆ కొమ్మలకైతే ఏముండవు, అవి కొమ్మలు అయితే క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇలా. సో అలా హార్వెస్ట్ చేయాలి. ఈ మొత్తం అన్ని కట్టలు ఫస్ట్ హార్వెస్ట్ చేయడానికి ముందు మేము వచ్చేసరికి వాళ్ళు అన్నీ మ్యాట్ మీద వేసి చుట్టూ పరిచి పెట్టారు. తర్వాత ఇంకా అందరం కలిసి దాన్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసాము. సో 1 day పట్టిందనమాట కంప్లీట్గా ఈ ఉన్న కందుల కట్టలన్నీ కొట్టి సపరేట్ చేయడానికి. సో తర్వాత దీని నుంచి ఏవైతే కాయలు ఉన్నాయో వాటిని సపరేట్ చేసి కందుల్ని సపరేట్ చేసాము. అవి ఒక హాఫ్ బస్ అవ్వకుండా అనమాట. కాకపోతే దాన్ని కూడా మళ్ళీ తూర్పాల వేయాలి. మేము ఇది హార్వెస్ట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అప్పటికి ఇంకా గాలి రావట్లేదు అనమాట. సో వేయలేకపోయాం తూర్పాల. మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని ఏదైతే పక్కన పెట్టామో రాలిపోయిన కందులు వాటితో పాటు కొంచెం సన్న డస్ట్ అదే ఆకులు ఉంటాయి కదా, అవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తూర్పాల వేసి క్లీన్ చేశారనమాట. తర్వాత ఏవైతే కాయలు ఉన్నాయో వాటిని కూడా కొట్టి రెండింటిని కలిపి అప్పుడు వచ్చిన కందులు ప్లస్ ఈ కందులు రెండింటిని కలిపి తూర్పాల వేయడం స్టార్ట్ చేశారు. తూర్పాల ఒక హాఫ్ డే తీసుకుందనమాట ఆ ఉన్న కందులకి. సో అలా కందులన్నీ ప్రాసెస్ చేశారు. తూర్పాల వేసేటప్పుడు గాలి ఎటైతే వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం నిలబడి వేయాలన్నమాట. ఆ గాలికి మనం కిందికి వేసినప్పుడు వెయిట్ ఉన్న కందులు అక్కడే పడిపోతాయి. ఏదైతే సన్నగా ఉందో ఆ ఆకుల పొడి కానీ డస్ట్ కానీ అది పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట గాలికి.
సో తూర్పాల వేసి ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్గా ఏవైతే మనకు మిగిలాయో ఇందులో కూడా కొన్ని పుచ్చులు అవి ఉంటాయన్నమాట. అవి తీయడానికి ఇంకొక రోజు ప్రాసెస్ చేయాలి వాటిని. యాక్చువల్గా నెక్స్ట్ డే అప్పుడు అలా ప్రాసెస్ చేస్తాము. సో ఇప్పుడైతే కంప్లీట్గా ఇలా హార్వెస్ట్ చేసినవి ఆ టబ్ నిండా ప్లస్ ఆ 2 చాటలు ఉన్నాయి కదా, వాటిలో కొంచెం ఎక్కువ పుచ్చులు ఉన్నాయన్నమాట. అలాంటివి ఆ 2 చాటలు అన్నీ అయ్యాయన్నమాట. సో వెయిట్ వైజ్ నేను ఇంకా చెక్ చేయలేదు. ఏవైతే పాడైపోయిన కందులు ఉన్నాయో అవి కూడా తీసి క్లీన్ చేశాక వెయిట్ చెక్ చేస్తాను. అప్పుడు మీకు మొత్తం ఎన్ని కందులు అయ్యాయో చెప్తాను. ఇప్పుడు అందాజ చెప్పడం అయితే కందులు బాగానే అయ్యాయి. ఈ ఇయర్కే కాదు, ఇంకొక 2 ఇయర్స్కి సరిపడా అయితే అయ్యాయి అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు కందులు అయిపోయాయి. వెనక వేసిన మెంతులు, ఆవాలు అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాము. ఆ ప్లేస్ అంతా ఇప్పుడు క్లీన్ అయిపోయిందనమాట. ఎక్కడైతే మనం కందులు కట్ చేసామో మళ్ళీ అక్కడ 15 days మనం డ్రై అవ్వడానికి అలానే ఉంచాం కదా, ఆలోపు కింద ఉన్న వాటి నుంచి చిన్న చెట్టు నుంచి మళ్ళీ ఆకులు వస్తుంటే గ్రీన్ అయిపోతుంది మళ్ళీ అది. కాకపోతే ఈసారి దున్నిచ్చి ఎరువు వేసి ఆ తర్వాత సన్ఫ్లవర్ వేద్దాం అనుకుంటున్నాము. చూడాలి సన్ఫ్లవర్ ఫార్మింగ్ డీటెయిల్స్ గురించి. ఈసారి ప్రాపర్గా కంప్లీట్గా చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చేసి సన్ఫ్లవర్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నామంటే, గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, కానీ ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ ఇవి చేయాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి కాబట్టి అది కూడా ఫామ్ నుంచే తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి సన్ఫ్లవర్ వేద్దాం అనుకుంటున్నాము ఎక్కువ ప్లేస్లో. చూడాలి ఎంతవరకు చేయగలము. మీ సజెషన్స్ కానీ, మీ ఐడియాస్ కానీ, సన్ఫ్లవర్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు డీటెయిల్స్ కానీ ఏమైనా ఉన్నా ప్లీజ్ షేర్ చేయండి. మాకు చాలా యూజ్ అవుతాయి. యాక్చువల్గా నేను చూడాలి అసలు ఏ టైంలో వేస్తారు, అది ఏ టైమ్స్ కరెక్ట్ వాటికి అన్నది. అవి ప్లస్ నీళ్ళు ఎప్పుడు కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడాలి. సో మీకు ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసుంటే ప్లీజ్ షేర్ చేయండి కమెంట్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.